ఈరోజు మనం ఒక కొత్త బ్లౌజ్ డిజైన్ అయితే నేర్చుకోబోతున్నాం. నిజంగానే ఈ డిజైన్ చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో అయితే ఎవరు ట్రై చేయలేదు ఈ మోడల్ బ్లౌజ్ డిజైన్‌ని. సో నేను అలాంటి బ్లౌజ్ డిజైన్ కోసం వెతికి దీన్నైతే డిజైన్ చేశాను. అంత గొప్ప డిజైన్ అని ఏం చెప్పను కానీ చూడటానికైతే లుక్ చాలా బాగుంటుంది. సింపుల్‌గా అఫీషియల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. బ్లౌజ్ డిజైన్ని స్టార్ట్ చేసే ముందు లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇది పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. నేను బోట్ నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ బోట్ నెక్కి క్రాస్ పీస్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. బోట్ నెక్ అనేది కొంచెం హాఫ్ సర్కిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దగ్గరికి కట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవాలి. చూసారా వీడియోలో కూడా నేను కటింగ్స్ అనేవి ఎక్కువగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా టర్న్ అవుట్ అయిపోతుంది క్లాత్. సో ఎక్కడ కూడా నిలబడిపోయినట్టు ఉండదు అనమాట నెక్. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ మిషన్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. సింపుల్ బ్లౌజ్ డిజైనే అండి, చూడగానే ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్లో చాలా వరకు హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి తప్ప ఇలాంటి సింపుల్ వెస్టర్న్ లుక్ ఇచ్చేవి, ఇండో వెస్టర్న్ లుక్ క్రియేట్ చేసే విధంగా ఉండే బ్లౌజ్ డిజైన్స్ అయితే లేవు. ఇది కంప్లీట్గా వెస్టర్న్ బ్లౌజ్ డిజైన్ అని కూడా చెప్పలేను. సో ఇండో వెస్టర్న్ డిజైన్లో అయితే ఉంటుంది. చూడటానికి అందరికీ నచ్చుతుంది. సో అఫీషియల్గా ఎవరైనా బ్లౌజులు కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగా నచ్చుతుంది. బ్లౌజ్ క్లాత్ని అలాగే క్యాన్వాస్ పేపర్ని రెండింటిని సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనం డిజైన్ చేసే క్యాన్వాస్ పేపర్ అనేది క్రాస్ అవ్వకుండా కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ అవుతుంది. సో ఆ మార్కింగ్కి ఎదురుగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. లోపల వైపు మనం డిజైన్ తీసుకున్నాం కదా, ఆ డిజైన్ చుట్టూరా ఒక ½ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. డిజైన్లో కర్వ్స్ వచ్చిన దగ్గర కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటే కర్వ్ అనేది పాడవకుండా నీట్గా షేప్ తిరుగుతుంది బ్లౌజు. సో కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపలి వైపు ఉన్న పార్ట్ అంతా కూడా క్లాత్తో సహా కటింగ్ చేసి తీసేయాలి. సో అలా కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కటింగ్ చేసుకోవాలి. లేదంటే బ్లౌజ్ ఏమైనా లోపలికి ఫోల్డ్ అయి ఉంటే మనకి అక్కర్లేని పార్ట్తో పాటు బ్లౌజ్ కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. డిజైన్లో కర్వ్స్ ఉంటే కర్వ్ వచ్చిన ప్రతి దగ్గర కూడా టక్స్ దగ్గరికి పెట్టుకుంటూ వెళ్ళాలి. అది స్క్వేర్ షేప్ లాగా మూలలు ఏమైనా కార్నర్స్ వచ్చినట్లయితే ఆ కార్నర్లో కూడా ఒక కటింగ్ అనేది ఇవ్వాలి. ఇలా కటింగ్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడం వల్ల చాలా ఈజీగా డిజైన్ అనేది బ్యాక్కి ఫోల్డ్ అయిపోతుంది అనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు ఎంత బాగా డిజైన్ అనేది ఫోల్డ్ అయిపోయిందో. ఇప్పుడు దీని మీద మనం ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. డిజైన్ ఏ విధంగా ఉందో షేపు అదే విధంగా పాడవకుండా ఇంకొక రీస్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్న ఈ డిజైన్కి అయితే నేను సెంటర్లో థ్రెడ్డింగ్స్ అనేవి ఇవ్వటానికి సో ఆ గ్రిప్పింగ్ లూప్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ ఎక్కించుకునేవి, అవన్నీ అటాచ్ చేసుకుంటున్నాను. సో అవి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పైపింగ్ మాత్రమే చేసుకొని సింపుల్గా ఈ మోడల్ నెక్ని ఇలానే ఉంచేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సెంటర్లో దీనికి థ్రెడ్సే కాదు ఒక బౌ కూడా అటాచ్ చేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. నేనైతే థ్రెడ్స్ అటాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి థ్రెడ్కి సంబంధించిన లూప్స్ అనేవి ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక ½ ఇంచ్ గ్యాప్లో ఒకటి అలా మొత్తం 5 లూప్స్ని ఇటువైపు అటువైపు కూడా జాయింట్ చేసుకున్నాను. ఈ లూప్స్ అనేవి కొంచెం బలంగా ఉండడం కోసం నేను ఒక్కొక్క దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చానన్నమాట. సో మీరు ఒకేసారి రీస్టిచ్ కూడా 2 టైమ్స్ చేసుకున్నా మంచిదే. పైపింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత మాత్రం ఈ బ్లౌజ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. నాకైతే అంత నచ్చేసింది. అనవసరంగా థ్రెడ్స్ పెట్టాను అనిపించింది. సో అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను, మీకు థ్రెడ్స్ వద్దు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్లైన్లో పైపింగ్ అనేది ఇచ్చేసి వదిలేయండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ లుక్ అలానే బాగుంది అని నా ఫీలింగ్, నా అభిప్రాయం నేను చెప్పాను.
సో ఈ పైపింగ్ వేసేటప్పుడు లూప్స్ మీద నుంచే వేసేయండి. ఐ మీన్ కింద వైపు నుంచి, పైనుంచి కాదు. పైపింగ్ అనేది కింద వైపు నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. సో ఆ లూప్స్ మీద కానీ పైపింగ్ని కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి పైపింగ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా హెమ్మింగ్ చేసుకోవడానికి, అది మనం లూప్స్ అటాచ్ చేసిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కనిపించకుండా కవర్ చేసేస్తుంది అనమాట. సో లూప్స్ పైనుంచి స్టిచ్చింగ్ చేసుకొని చేతి పని కూడా అలానే చేసేసుకోవాలి, అవుట్లైన్ అంతా కూడా. థ్రెడ్ని కొంచెం క్రిస్ క్రాస్ మోడల్లో అయితే నేను ఎక్కించుకున్నాను. మీకు అవసరం లేదనుకుంటే థ్రెడ్స్కి బదులు బౌ షేప్ కూడా ఇచ్చుకోండి, చాలా బాగుంటుంది. థ్రెడ్స్కి నేను హ్యాంగింగ్స్ కూడా ఇవ్వలేదు, ఆ 2 చివర్లు లోపలికే పెట్టేసి నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో ఎంతమందికి ఒక డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ చూసానో అనిపించింది. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.